చీటీపాట డబ్బులు కట్టలేదని ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులతో పాటు అందరినీ అసభ్యకర పదజాలంతో తిడుతున్నాడని మనస్తాపానికి గురైన ఓ వ్యక్తి పురుగుల మందు తాగిన ఘటన కలువాయి మండలం వెంకట్రెడ్డిపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే వెంకట్రెడ్డిపల్లి గ్రామం జంగాల కాలనీకి చెందిన తిరుపతి విక్రమ్ అదే గ్రామానికి చెందిన జాతికత్తుల చిట్టయ్య దగ్గర చీటీ వేశాడు. ప్రతి నెల చిట్టీ కట్టవలసిన పరిస్థితుల్లో ఏ పని దొరక్క డబ్బులు కట్టడం ఆలస్యమైన నేపథ్యంలో చిట్టీలు వేసిన జాతికత్తుల చిట్టయ్య తిరుపతి విక్రమ్ ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులతో కలిపి అసభ్యకర పదజాలంతో తిడుతూ అందరికీ పురుగుల మందు పోసి చంపేస్తానని బెదిరించిన నేపథ్యంలో మనస్తాపానికి గురైన విక్రమ్ కలువాయమ్మ తల్లి గుడి వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ విక్రమ్ పురుగుల మందు తాగిన అనంతరం కలువాయి పోలీస్ స్టేషన్కి వెళ్లి ఫిర్యాదు చేశాడు. వెంటనే పోలీసులు హుటాహుటిన ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఇటీవల అనధికారికంగా చిట్టీల పేర్లతో కాల్మనీ నాగులు సైతం వేధింపులు గురిచేస్తున్నారన్న నేపథ్యంలో కొందరు మనస్తాపానికి గురై ఆత్మహత్యాయత్నానికి పాల్పడుతున్నారు. ఏం జరిగింది అక్కడ సార్ చెప్పు. సార్ ఏం చెప్పలేదు, రాసుకోవాలా? దేనికి స్టేషన్కి ఎందుకు వెళ్ళావు? ఫస్ట్ ఆఫ్ ఆల్ కేసు పెట్టాలి. ఎవరి మీద? చిన్న చిట్టయ్య మీద. ఏమైందండి? ఇంటికి వచ్చి మా భార్యలు, మా అమ్మలు, మా పిల్లల్ని అంతా వద్దు పెట్టి చంపుతారు. చిన్నగా మాట్లాడు. వద్దు పెట్టి చంపుతారు. ఇష్టం వచ్చినట్టు దేనికి? చీటీ డబ్బులు ఇవ్వలేదు నేను చేస్తానని. మీరు చీటీ డబ్బులు ఇవ్వాలి అతనికి? నేను ఇవ్వాలి. ఓకే ఓకే. లేట్ చేస్తానని వచ్చేసి ఇంటికాడికి వచ్చేసి మా అమ్మని అనుకుంటూ మాట్లాడలేదు. పిల్లలు వచ్చేసి బొద్దు పెట్టి చంపుతారు, పెద్ద వాళ్ళ ఇంట్లో పని చేసుకుంటా అది ఇది అని చెప్పేసి నా దగ్గర మాట్లాడలేదు. అందుకని బాగా నాకు ఇబ్బంది. ఎక్కడ తాగారు మీరు? కలవాలి. ఎక్కడ తాగారు? కలవాయి గుడికాడ. ఎక్కడ? గుడి దగ్గర, కలాయం గుడి దగ్గర తాగారు. ముందు తాగిన తర్వాత స్టేషన్కి వెళ్ళారా? ముందు తాగి అక్కడ నుంచి మిమ్మల్ని హాస్పిటల్కి ఎవరు తీసుకెళ్లారు? కృష్ణయ్య తీసుకెళ్ళి. కానిస్టేబుల్ కృష్ణయ్య. గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్లారా? గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళి. ఓకే. అక్కడ మీకు ఏమైనా ట్రీట్మెంట్ చేశారా గవర్నమెంట్ హాస్పిటల్లో? ఇంజక్షన్ వేసారు. అది ఉప్పు నీళ్ళు, సాల్ట్ ఉప్పు నీళ్ళు ఇచ్చారు. తర్వాత ఏం చెప్పారు వాళ్ళు డాక్టర్లు? అక్కడికి అంబులెన్స్ తీసుకొని పొదలకూరు కానీ ఆత్మకూరుకు పంపిస్తాను చెప్పారు. అంబులెన్స్ పంపిస్తాను చెప్పారు. ఓకే. మేము ఇక్కడికి వచ్చేసాం. అక్కడ నుంచి మళ్ళీ మీరు మీ పేరెంట్స్ వాళ్ళకి ఎవరు ఫోన్ చేశారు? కృష్ణయ్య ఫోన్ చేసి, కానిస్టేబుల్ కృష్ణయ్య కానిస్టేబుల్స్ ఫోన్ చేశారు. మీరు అక్కడ ఉన్నారు అప్పటికి? ఓకే. 2024-25 10th క్లాస్ ఫలితాలలో డాక్టర్ ఎస్ఆర్కే విశ్వసాయి స్కూల్ విద్యార్థుల విజయ విహారం. పి ఖ్యాతి లక్ష్మి 595, కె తేజస్విని 594, ఓ సంజన 591 మార్కులు సాధించడమే కాకుండా 580కి పైగా 10 మంది విద్యార్థులు, 550కి పైగా 37 మంది విద్యార్థులు, 500కు పైగా 58 మంది విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు పొందారు. స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ తో ఎన్నో ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ మరియు విశాలమైన ప్లే గ్రౌండ్ కలిగి ఎందరో విద్యార్థులకు విజయాన్నందిస్తున్న ది బెస్ట్ స్కూల్ డాక్టర్ ఎస్ఆర్కే విశ్వసాయి స్కూల్. అడ్మిషన్లు జరుగుతున్నవి. సంప్రదించండి. బ్రాంచ్ 1 మాగుంట లేఅవుట్, బ్రాంచ్ 2 చిల్డ్రన్స్ పార్క్ రోడ్, నెల్లూరు.